హలో ఆస్పిరెంట్స్, ఈరోజైతే డే టు షెడ్యూల్ స్టార్ట్ అయింది కదా. మనకి డే టు షెడ్యూల్ ప్రకారంగా ఈరోజైతే మన స్లాట్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఏపీ హిస్టరీ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ ఏపీ హిస్టరీ రివిజన్ అయితే చేస్తాను. నేనైతే 1885 to 1947 ఆ టాపిక్ అయితే తీశాను. ఆ టైంలో మనకి మూమెంట్ జరిగింది కదా, ఆంధ్రోద్యమం, అదైతే స్టార్ట్ చేసి చదువుకుంటున్నాను నేను. మనకి ఆంధ్ర జాతీయోద్యమం అనేది ఇంపార్టెంట్. అందులో చాలా ఈవెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకి అది కనెక్షన్ ఉంటుందన్నమాట. నేషనల్ మూమెంట్కి మనకి ఆంధ్రాలో జరిగిన జాతీయోద్యమంకి కనెక్షన్ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. మనకి బిట్స్ అయితే రావచ్చు. సో ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకసారి చదివితే నాకు గుర్తుండట్లేదు. చాలామంది వస్తారు కదా, చాలా రచనలు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, చాలా మూమెంట్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, గుర్తుండట్లేదు అని చెప్పి నేను కొంచెం కొంచెంగా అయితే రివిజన్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే చేయండి, హెల్ప్ అవుతుంది ఈ ట్రిక్. మీకు ఒకసారి ఎక్కువగా అనిపించిందంటే ఆ టాపిక్ని కొంచెంగా రివిజన్ వేసుకోండి. ఇప్పుడు మనమైతే పాలిటీ మెయిన్ ఫోకస్గా చదువుకుంటున్నాం కదా. ఇది ఎలాగో ఒక 1 అవర్ 1/2 అవర్ అలా ఇస్తున్నాం కాబట్టి కొంచెంగా రివిజన్ చేసుకుంటే మనం డైలీ చేసే చిన్న చిన్న టాపిక్సే ఒకసారి కలిసి పెద్దగా మనకి కంప్లీట్ అవుతాయి అన్నమాట, పెద్ద సక్సెస్ ఇస్తాయి. సో చిన్నగా అయితే రివిజన్ చేసుకోండి. నేను ఇది రివిజన్ చేయడం అయిపోయిన తర్వాత చిన్న వీడియోస్ కింద చేస్తాను నేను. 1885 to 1947 ఆంధ్ర జాతీయోద్యమం సంబంధించి. వందే మాతర ఉద్యమం నుంచి అయితే మనకి ఆంధ్రాలో జరిగిన వందే మాతర ఉద్యమం నుంచి మీకైతే ఒక క్వశ్చన్. తెనాలి బాంబు కేసు, ఈ కేసు తరపున వాదించిన న్యాయవాది ఎవరు? అదైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి ఫస్ట్ కృష్ణా జిల్లా సభలు ఎక్కడ జరిగినాయి అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను పాలిటీ స్టార్ట్ చేశాను నెక్స్ట్ స్లాట్ కింద. ఫస్ట్ నేను ఏపీ హిస్టరీ చదివి తర్వాత పాలిటీ చదివాను అనమాట. పాలిటీలో మన షెడ్యూల్ తెలుసు కదా. ఎవరైతే వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో ఈ ఛాలెంజెస్ మీకు సంబంధించి టైం టేబుల్ వచ్చి నేను కమ్యూనిటీలో పెడుతున్నాను. అంతేకాకుండా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇలాంటి ఛాలెంజెస్ అనేవి రివిజన్కి చాలా హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే మనకు చెయ్యాలనిపించుకున్నామో అలాంటి టైంలో మనకు ఒక షెడ్యూల్ అయితే పనిచేస్తుంది. మనకి పాలిటీలోని డిపిఎస్పి చదవమని చెప్పాను కదా. ఈ రోజులో అయితే మనకి డిపిఎస్పి ఎలా చదువుతారంటే మెయిన్గా మనకి సోషలిస్టిక్, గాంధీయన్, లిబరల్, ఇంటలెక్చువల్ ఉంటాయి కదా, మనకి సపరేట్ చేశారు కదా 3 పార్ట్స్ కింద. అలాగే చదువుకోండి, వాటినే ఎక్కువగా చదవండి, ఆర్టికల్స్ని. అవే మనకి ఎక్కువగా అడుగుతున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఫస్ట్ డిపిఎస్పి చేసేసిన తర్వాత కొన్ని అమెండ్మెంట్స్తో కొన్ని ఆర్టికల్స్ని అయితే యాడ్ చేశారు. వాటి సీక్వెన్స్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మేజర్గా అయితే అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి వస్తున్నాయి. మన గ్రూప్ 1లో కూడా ఇలాగే అడిగాడు. ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. మొత్తం లెసన్ అంతా రిమైనింగ్ అంతా కొంచెం టాపిక్ ఎక్కువ ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఏంటి, దానికి క్రిటిసిజం ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి అని అవి కూడా ఒకసారి చూడండి. మెయిన్ ఫోకస్ అయితే మాత్రం ఆర్టికల్స్ మీద పెట్టండి. నేను చిన్న వీడియోస్ క్లిప్స్ మాత్రమే ఇస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ చదివిందంతా రికార్డ్ చేయడం అనేది కష్టం. నేను ఏమేం చదివానో ఒక చిన్న గ్లాన్స్ కింద అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాను. మధ్యలో మళ్ళీ నేను ఏపీ హిస్టరీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను కరెంట్ అఫైర్స్ చేసినప్పుడు కూడా రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు. నేను ఆ నోట్స్ అంతా రాసేసుకున్న తర్వాత నేను రాసేసుకున్న నోట్స్ని చూపిస్తున్నాను. సో మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ రికార్డింగ్ ఉంటుంది అని అనుకోకండి. మొత్తం అంతా ఉండదు, చిన్న క్లిప్స్ మాత్రమే ఉంటాయి. అంటే నేను మార్నింగ్ నుంచి ఏం చదివానో చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. నాతో పాటు అందరూ కూడా షెడ్యూల్ వేసుకొని చదువుకోవాలని చెప్పి మోటివేషన్ తెచ్చుకొని అందరూ కలిసి చదువుకోవాలనేది నా ఉద్దేశం. అందుకని చెప్పి నేను మొత్తం ఇవ్వట్లేదు, అన్నెసెసరీ. మీకు ఇందాక చెప్పాను కదా కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను వీడియో చూపించడం కుదరట్లేదు, నోట్స్ రాశానని చెప్పి. ఇదిగోండి నోట్స్. ఒక మంత్ తీసుకుంటాం, మంత్ని 2 హాఫ్స్ చేసుకొని నోట్స్ రాసుకొని, హాఫ్ నోట్స్ అవుతుంది ఒక రోజుకి, ఇంకో రోజు ఇంకో హాఫ్ చేసుకుంటున్నాను నేను నోట్స్ రాసుకోవడం. ఇదైతే పాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా రాశాను. నిన్నైతే ఎన్విరాన్మెంట్ చూపించాను కదా మీకు, దాని తర్వాత కంటిన్యూషన్ కింద ఇంకొంచెం రాసుకున్నాను. ఇంకా చిన్న పోర్షన్ ఉంది, అది ఫినిష్ చేసేస్తాను. అది అయిపోయిన తర్వాత రివిజన్ పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అయితే రివిజన్ చేసింది డే 3లో మ్యాక్సిమం ఫోకస్ వచ్చి రివిజన్ మీద పెడతాను నేను. ఇంకా డే 2 షెడ్యూల్ చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే
పాలిటీ డిపిఎస్పి అయింది, ఫండమెంటల్ ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, బేసిక్ స్ట్రక్చర్తో కాన్స్టిట్యూషన్ అయింది, సుప్రీంకోర్టు, హైకోర్టు ఫినిష్ అయింది. పాలిటీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశాను. అండ్ ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేశాను. చిన్న పోర్షన్ ఉంది. ఎలాగో మనం ఎన్విరాన్మెంట్ 3 days వేసుకున్నాం కాబట్టి పర్లేదు. నాకు చిన్న పోర్షన్ అయితే ఉంది. రివిజన్ అయితే నాకు కుదరలేదు, కొంచెమే అయింది నాకు రివిజన్. అండ్ ఏపీ హిస్టరీ చూసుకుంటే 1.5 hour కంప్లీట్ చేశాను. అండ్ ఈరోజు అయితే షెడ్యూల్ మనకి సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినట్టే. కొన్నిసార్లు మనకి ఎలా అడ్జస్ట్ చేయడంలో కష్టం అవుతుంది. నెక్స్ట్ టైం కూడా అది వేసుకొని చదివేసుకోండి మిగిలిపోతే. ఈరోజు వచ్చి క్వశ్చన్స్ నేను లాస్ట్లో ఇస్తాను కదా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టెండర్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ మ్యాటర్స్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. 1. On its own initiative on any matter of larger public interest. 2. If he seeks such an advice. 3. Only if the matters related to the fundamental rights of the citizens. Which of the statements given above is or correct? A. 1 only. ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్ షఫల్ అయినాయండి. బి వచ్చి 2 ఓన్లీ, సి వచ్చి 3 ఓన్లీ, డి వచ్చి 1 and 2. నాకు ఆన్సర్స్ ఒకటే కామెంట్లో ఇవ్వండి, కొంచెం వేరేగా ఇస్తే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 1. Securing for citizens of India a uniform civil code. 2. Organizing village panchayats. 3. Promoting cottage industries in rural areas. 4. Securing for all the workers reasonable leisure and cultural opportunities. Which of the above are the Gandhian principles that are reflected in the directive principles of state policy? మనకు ఆప్షన్స్ చూసుకుంటే 1, 2, 4 ఓన్లీ, 1, 3, 4 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1, 2, 3 and 4. ఈ క్వశ్చన్స్ వచ్చి నేను యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి అయితే తీసుకున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా డిపిఎస్పీలో ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అని, ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పి నేను అథెంటిక్ సోర్స్ నుంచే తీసుకుంటున్నాను, సొంతంగా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ కాదు. సో మీరైతే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి. ఈ క్వశ్చన్కి అయితే నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్స్లోని ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆప్షన్ విడివిడిగా ఇవ్వద్దు, అన్నీ కలిపి ఒక చోట ఇవ్వండి. ఎందుకో నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ప్రొవిజన్ టు సేఫ్గార్డ్ ద అటానమీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? 1. While appointing the Supreme Court judges, the President of India has to consult Chief Justice of India. 2. The Supreme Court judges can be removed by the Chief Justice of India only. 3. The salaries of the judges are charged on the Consolidated Fund of India to which the legislature does not have to vote. 4. All appointments of officers and staff of the Supreme Court of India are made by the government only after consulting the Chief Justice of India. Which of the statements given above is or correct? Options are 1 and 3 only, 3 and 4 only, 1 and 2 only, 1, 2, 3 and 4. ఇది కూడా నాకు కమెంట్ చేయండి. మనం నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ చేస్తుంటే మనకి ఎగ్జామ్లో పెట్టే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి, కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. అండ్ మీకు చెప్పాను కదా ఆన్సర్స్ అని ఒకే చోట ఇవ్వమని చెప్పి. నేను నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నాకు శ్వేత గారు ఇచ్చారు, శ్వేత సిస్టర్ ఇచ్చారనమాట మనకి ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సర్ వచ్చి ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ప్రియాంబుల్ అండ్ డిపిఎస్పి. నేను క్వశ్చన్లో అడిగాను, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం కమ్యూనల్ రిప్రజెంటేషన్తో ఫామ్ అయిందా లేదా అని అడిగాను. ఇక్కడ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఉందని చెప్పారు, అది కూడా కరెక్టే. అండ్ మీరు కూడా ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్ని అయితే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తే ఛానల్ని అయితే మనకి సబ్స్క్రైబ్ చేసండి, వీడియోని లైక్ చేసండి. థ్యాంక్ యూ, బాయ్.